మన ఇప్పుడు రెండో ప్రబంధమైన ఇరండాం తిరువందాదిని చవిచూద్దాం. పూదత్తాళ్వార్ త్రివిక్రమ నాయనారికి మంగళాశాసనం చేస్తూ 100 పాసురాలు అనుగ్రహించారు. తిరుక్కోవలూరులో ఇరండాం తిరువందాది కటాక్షించారు. ఈ ప్రబంధకర్తైన పూదత్తాళ్వార్ మహాబలిపురంలో తలసైన పెరుమాళ్ సన్నిధిలో గద అంశతో మాధవీ పుష్పమందు అయోనిజులై అవతరించారు. వీరు ఆశ్వీజ మాసంలో ధనిష్టా నక్షత్రంలో అవతరించారు. వీరు కూడా ఆర్తి ఉంటే పెరుమాళకి ఏ విధంగా మంగళాశాసనం చేయొచ్చో చెప్పారు మనకి. అన్బేతగళియా ఆర్వమేనయ్యాగ ఇన్బు ఉరుగు సిందై ఇడుదిరియ நண்புருகி ஞானச் சுடர் விளக்கேத்தினேன் నారణర్కు జ్ఞానత్తమిళ్ పురిందనాన్. వీరు జ్ఞాననేత్రాలతో త్రివిక్రమ నాయనాన్ని సేవించి భక్తిని ప్రమిదగా, ఆర్తిని నెయ్యిగా, మనస్సుని వత్తిగాను భక్తి అనే దీపంతో మంగళాశాసనం చేసి మనకు మార్గదర్శకులయ్యారు. ఉత్తమ దివ్య ప్రబంధం మంగళాశాసనంతో ప్రారంభమవుతుంది అని పూర్వాచార్య యొక్క ఉవాచ. వీరు శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అని యథార్థాన్ని వక్కాణించుడు చేత వీరికి పూదత్తాళ్వారనే పేరు వచ్చింది. పూదత్తాళ్వార్ పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి ఎంత సులభంగా అర్చించవచ్చో తెలియజేస్తున్నారు ఈ పాసురంలో. తాముళరే తమ్ముళ్ళం ఉళ్ళుళదే தாமரையின் பூவுளதே ஏத்தும் பொழுதுண்டே వామంతిరుమరువు తాళ్మరువు సెన్నియరే సెవ్వే అరుణరగం సేర్వదు అరిదు. ఓ లోకులారా, స్వామి తనను అర్చించుటకు ఈ శరీరం ఇచ్చారు కదా. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కుటా బ్రహ్మ హస్తపాదాది సంయుత. స్తుతించడానికి నాలుక ఇచ్చాడు, తలవటానికి మనస్సిచ్చారు, అర్చించడానికి పూలిచ్చారు. అన్ని కాలాల్లో పూలిచ్చారు కదా. అర్చింపబట్టానికి అర్చారూపంలో ఉన్నారు. ఈ సేవ చేయడానికి సమయం ఇచ్చారు. ఇటువంటి సులభంగా ఆశ్రయింపబడే స్వామి ఉండగా ఎందుకు ఆశ్రయించట్లా, ఎందుకు అర్చించట్లా అని లోకులకు పరోపదేశం చేస్తున్నారు పూదత్తాళ్వార్.